నిత్యానంద భారతదేశానికి వచ్చేశారా? మన దేశంలోనే దాక్కున్నారా? ఆయన శిష్యులంతా తలో దిక్కుకు వెళ్లిపోయి అజ్ఞాత జీవనం గడుపుతున్నారా? అసలు కైలాస దేశం పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారతదేశంలో కొన్ని చోట్ల ఆశ్రమాలు ప్రారంభించి ఆ తర్వాత మహిళతో సాన్నిహిత్యం కేసులో అరెస్టైన నిత్యానంద దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక కరెన్సీని కూడా రూపొందించుకున్న నిత్యానంద వ్యవహారం ఇప్పుడు అక్కడ కూడా గుట్టురట్టయినట్టు తెలుస్తోంది. వివాదాస్పద నిత్యానంద ఈక్విడార్ సమీపంలోని ఓ దీవికి కైలాస అనే పేరు పెట్టినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కైలాస దేశంతో సంబంధం ఉన్న కొందరు ఇటీవల బొలివియాలో పర్యటించి కార్చిచ్చును ఎదుర్కోవడంలో స్థానికులకు సాయపడ్డారు. ఈ క్రమంలో ఆ భూములపై కన్నేసిన వీరు లీజు కోసం స్థానిక తెగలతో మాట్లాడారు. చివరకు $2 లక్షల 25 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడానికి స్థానిక తెగ ప్రతినిధి ఒప్పుకున్నాడు. ఒప్పందాలు సైతం చేసుకున్నారు. బొలివియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ తోనూ ఫోటోలు దిగారు. అయితే నిత్యానంద ప్రతినిధులు మాత్రం 1000 ఏళ్లకు లీజు కోసం ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా అక్కడి గగనతల వినియోగం, సహజ వనరులు, గనుల తవ్వకాలు లాంటి ప్రతిపాదనలను తీసుకొచ్చారు. దీనిపై బొలివియా వార్తాపత్రిక ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నిత్యానంద కుట్ర బయటపడింది. వెంటనే లూయిస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి 21 మందిని అదుపులోకి తీసుకుని వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి వారందరినీ వారి వారి దేశాలకు పంపించేసింది. అంటే అక్కడి నుంచి చాలా మంది భారతదేశం, చైనా, అమెరికాలకు వారంతా వెళ్లిపోయారు. వీరంతా బొలివియాకు పర్యాటకులుగా వచ్చి స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని వారి పరిశోధనలో తేలింది. అక్కడి మంత్రి సైతం ఇదే అంశాన్ని ధృవీకరించారు. కైలాస దేశంతో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అక్కడే గిరిజన తెగ ప్రతినిధులు కూడా నిత్యానంద మాటలు విని మోసపోయామని చెప్పుకొచ్చారు. ఇంతకు అసలు కైలాస దేశం ఉందా లేదా ఈ ప్రాంతమే కైలాస దేశంగా ప్రకటించుకున్నారా అనేది ఇంకా తేలలేదు. ఈక్విడార్లో స్థావరం ఖాళీ చేసి బొలివియా చేరారా? అక్కడి నుంచి తరిమేస్తే ఎక్కడికి వెళ్లారు అనేది తెలవడం లేదు. మొత్తం మీద భారతదేశం నుంచి పారిపోయిన నిత్యానంద ఇప్పుడు అంతర్జాతీయంగా మోసాలకు తెగబడుతున్నాడని అర్థమవుతుంది. మొన్నటికి మొన్న నిత్యానంద చనిపోయాడని వచ్చిన వార్తలు కూడా కైలాస దేశ ప్రతినిధులు సృష్టించినవేరని వినిపిస్తోంది. అతనిని బొలివియా గాని ఈక్విడ్ దేశం గాని పంపించేసి ఉన్నట్లయితే అతను భారత్కు వచ్చేసి అజ్ఞాతంలో ఉంటున్నాడనే అనుమానాలు ఉన్నాయి. అందుకోసమే అతని అనుచరులు పెద్ద వ్యూహం పన్నారని అంటున్నారు. ఆయన చనిపోయాడని ప్రచారం చేసినట్లయితే ఇక ఆయనపై ఉన్న కేసులు కట్టేసే అవకాశం ఉంది. కాబట్టి మారువేషంలో ఎక్కడైనా సంచరిస్తూ మళ్లీ ఇలాగే బురిడీ కొట్టిస్తూ బతికేయవచ్చని పథక రచన చేశారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిని బొలివియా నుంచి పంపించి వేసిన సమయం, అలాగే నిత్యానంద చనిపోయాడని వార్తలు వచ్చిన సమయం కూడా ఒకటే కావడంతో కైలాస దేశంలో ఏదో కిరికిరి జరిగిందని అర్థమవుతుంది.